హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు రొటీన్ డైరీ హ్యాండ్మేడ్ రాఖీ సిరీస్. ఈజీగా 5 minutes లోనే బ్యూటిఫుల్ రాఖీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ మనం సెంటర్ పీస్ ని చేసేద్దాం. ఈక్వల్ సైజ్ లో ఉండే 3 threads ని తీసుకుని ఈ విధంగా నాట్ వేసుకోవాలి. నేను ఇక్కడ యాన్ ని యూజ్ చేస్తున్నాను. దాని ప్లేస్ లో ఊల్ గానీ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ థ్రెడ్స్ ని కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ దీన్ని బ్రైడ్ చేయాలి. సేమ్ మన హెయిర్ ని ఎలా అల్లుకుంటామో అదే విధంగా ఎండ్ వరకు అల్లుకోవాలి. నేను ఇక్కడ 3 threads కూడా సేమ్ కలర్ తీసుకున్నాను. బట్ 3 different కలర్స్ తీసుకున్నా చాలా బాగుంటుంది. ఈ విధంగా లాస్ట్ వరకు బ్రైడ్ చేసిన తర్వాత మనం స్టార్టింగ్ లో నాట్ వేసినట్టు ఇక్కడ కూడా నాట్ వేసి సెక్యూర్ చేసుకోవాలి. ఈ బ్రైడ్ చేయడం అయిపోతే సగం వర్క్ ఫినిష్ అయిపోయినట్టే. దీనికే కొంచెం టైం తీసుకుంటుంది. రిమైనింగ్ ప్రాసెస్ అంతా చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు స్టార్టింగ్ అండ్ ఎండింగ్ లో ఉన్న ఎక్స్ట్రా థ్రెడ్ ని సిజర్స్ తో కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఒక ఎండింగ్ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. స్టార్టింగ్ నుంచి రోల్ చేసేటప్పుడు ఈ విధంగా వన్ సైడ్ గ్లూ అప్లై చేసుకుంటూ ఎండ్ వరకు రోల్ చేసేయాలి. కొంచెం లెంత్ వరకు గ్లూ అప్లై చేసి దాన్ని రోల్ చేసిన తర్వాత మళ్ళీ గ్లూ అప్లై చేసి రోల్ చేయండి. ఈ విధంగా చేస్తే ఫినిషింగ్ అనేది చాలా నీట్ గా వస్తుంది. చూసారు కదా, మన ఫస్ట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఎంత బ్యూటిఫుల్ గా వచ్చిందో. నెక్స్ట్ మనం ఏదైనా కార్డ్బోర్డ్ తీసుకుని ఈ విధంగా ట్రేస్ చేసి దాన్ని కట్ చేసి రెడీగా ఉంచుకోవాలి. దీన్ని మనం బేస్ గా యూజ్ చేస్తాము. దాని వల్ల రాఖీ అనేది స్టిఫ్ గా ఉంటుంది. ఇప్పుడు ఈ కార్డ్బోర్డ్ పీస్ మీద వన్ సైడ్ ఫుల్ గా గ్లూ అప్లై చేయాలి. నెక్స్ట్ మనం రాఖీని టై చేయడానికి థ్రెడ్ కావాలి కాబట్టి ఇంకొక థ్రెడ్ ని ఇలా ఈక్వల్ గా చూసుకొని మధ్యలో సెంటర్ పాయింట్ అనేది దీని మీద అటాచ్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సెంటర్ పీస్ కి వన్ సైడ్ ఫుల్ గా గ్లూ అప్లై చేసి దీని మీద స్టిక్ చేసేయాలి. ఇప్పుడు దీనికి ఎక్స్ట్రా బ్యూటీని యాడ్ చేయడం కోసం కొన్ని బీడ్స్ ని యాడ్ చేస్తున్నాను. ఈచ్ సైడ్ 2 బీడ్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మన ఇంట్లో అవైలబుల్ ఉన్న ఎలాంటి బీడ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బీడ్స్ అనేవి కదలకుండా నీట్ గా ఒక నాట్ తో సెక్యూర్ చేసుకోవాలి. ఈ విధంగా 2 sides నాట్ వేసి సెక్యూర్ చేసుకున్న తర్వాత సెంటర్ పీస్ లో ఒక చిన్న పర్ల్ గానీ ఏదైనా కుందన్ గానీ స్టిక్ చేసుకోండి. చూడండి, ఎంతో బ్యూటిఫుల్ గా ఉండే హ్యాండ్ మేడ్ రాఖీ అయితే రెడీ అయిపోయింది. ఈ రక్షాబంధన్ కి మీరు ఓన్ గా ప్రిపేర్ చేసిన రాఖీని ఎవరికి కట్టాలనుకుంటున్నారో వాళ్ళ పేరు కామెంట్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.